గుడ్ మార్నింగ్ చిచ్చాస్. ఏంది మళ్ళా అందరు పోతారు ఆఫీస్కి. డ్రైవ్ సేఫ్, బీ సేఫ్, సీట్ బెల్ట్ వేసుకోండి, హెల్మెట్ వేసుకోండి. 2 వీలర్స్ మీద వెళ్ళేటోళ్ళం. ఓకే, హెల్త్ ఇంపార్టెంట్, దాని తర్వాత ఏదైనా సరే. చలో మళ్ళా నెక్స్ట్ మ్యాచ్ ఐపీఎల్ ఎవరెవరిది ఉందంటే ఈ ఇద్దరి టీమ్స్కి అయితే ఫ్యాన్ బేస్ అయితే ఘోరాతి ఘోరం అని చెప్పాలి. ఒక్కరికేమో కింగ్ అంటే ప్రాణం, ఇంకొకళ్ళకేమో తల, చిన్న తల ట్రియో, తల ప్రో అని వీళ్ళకైతే గుళ్ళు కట్టేస్తారు ఒకటి. ఎవరో మీకు తెలుసా గెస్ చేయండి, లేకపోతే నేను చెప్తా. బట్ అంతకన్నా ముందర ఏంటంటే నేను చెప్పే కంటెంట్ కనుక నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ సబ్స్క్రైబర్ మీ కమెంట్స్ వల్ల నాకు చెప్పాలని ఎంతూజియాజం బాగా పెడతారు. సో ఐపీఎల్లో 2005 8th మ్యాచ్ ఎవరి మధ్యలో అంటే సిఎస్కే వర్సెస్ ఆర్సీబీ. ఎక్కడ? చెపాక్ చిన్నస్వామి స్టేడియం. లాస్ట్ టైం చూసాం చెపాక్లో. ఇది సెకండ్ మ్యాచ్ సిఎస్కే వాళ్ళకి చెపాక్లో ఒక మంచి రికార్డు ఉందబ్బా. అదేంటంటే ఇప్పటివరకు వాళ్ళు ఈ చెపాక్లో 72 మ్యాచ్లు ఆడితే 51 మ్యాచ్లు గెలిచారు, ఇంకా 21 మ్యాచ్లు ఓడిపోయారు. సో వాళ్ళకి ఏంటంటే అప్రాక్సిమేట్గా 70% ఆఫ్ రికార్డ్ ఉంది, 70% యావరేజ్ రికార్డ్ ఉంది ఇక్కడ వాళ్ళు మ్యాచెస్ గెలవడానికి. సో వాళ్ళకి సూపర్ అంటే సూపర్ రికార్డ్ ఉంది. వెల్, కమింగ్ బ్యాక్, ఇక్కడ ఏంటంటే ఇప్పటివరకు అయితే మనం చూసాం యావరేజ్ హైయెస్ట్ స్కోర్ వచ్చేసి లాస్ట్ ఇయర్ వరకు ఒక 140 to 150 రన్స్. సో ఈ పిచ్ మీద ఏంటంటే ఒక 150, 160 రన్స్ వస్తే మాత్రం చాలా అద్భుతమైన పిచ్ అని చెప్పాలన్నమాట. సో అంటే అద్భుతమైన బ్యాటింగ్కి అది ఒక మంచి స్కోర్ అని చెప్పి డిఫెండ్ చేసుకోవచ్చు. మనం చూసాం మొన్న ముంబై ఇండియన్స్ ఆడిన మ్యాచ్లో నూర్ అహ్మద్ ఎట్లా వీర విహారం చేశాడు. సో అదే కంటిన్యూ చెన్నై వాళ్ళు అయితే అదే కంటిన్యూ చేయాలనుకుంటే, ఒక పక్కన ఆర్సీబీ వాళ్ళు మాత్రం నూర్ అహ్మద్ ఇంకా అశ్విన్, జడేజాని ఎట్లా హ్యాండిల్ చేయాలి, ఏం చేయాలి అనేది వాళ్ళు ఏం చూస్తారో మనమైతే చూడాల్సి వస్తుంది. సో కమింగ్ బ్యాక్, టీమ్స్ ఎలా ఉంటాయి ఆల్రెడీ గ్రౌండ్ గురించి నేను చెప్పాను. పిచ్ అయితే స్పిన్నర్స్కి ఇంకా స్లో బాలర్స్కి అయితే చాలా అద్భుతంగా అది సపోర్ట్ చేస్తుంది. సో స్లో బాలర్స్ని ఎట్లా అవుతారో చూస్తారు. సో టీమ్స్ పరంగా ఏం చేస్తారంటే సిఎస్కే వాళ్ళు నాకు తెలిసి ఏమైనా చేంజ్ చేస్తారంటే చేంజెస్ చేయరు. సో వాళ్ళు ఏదైతే ఫస్ట్ మ్యాచ్ ముంబై ఇండియన్స్ ఆడారో అదే టీంతో వెళ్తారు. ఎవరైనా వాళ్ళ ఓపెనర్స్ వచ్చి రచిన్ రవీంద్ర, రుతురాజ్ గైక్వాడ్, శివం దుబే, దీపక్ హుడా, రవిచంద్రన్ అశ్విన్, శామ్ కరన్, ఎంఎస్ ధోని, రవిచంద్రన్ అశ్విన్, నాథన్ ఎలిస్, నూర్ అహ్మద్, ఖలీల్ అహ్మద్. వీళ్ళ దాంట్లో చేంజెస్ ఏమన్నా కనిపిస్తున్నాయంటే శామ్ కరన్ ప్లేస్లో, అంటే ఫారినర్ ప్లేస్లో శామ్ కరన్ ప్లేస్లో వస్తే కనుక పతిరానా రావచ్చు. బట్ శామ్ కరన్ తీసేస్తే కనుక, శామ్ కరన్ వాళ్ళు తీసుకుంది ఒక ఆల్రౌండర్, పతిరానా మాత్రం ఒక కంప్లీట్ పేసర్ అనమాట. సో ఈ పిచ్లో వాళ్ళకి ఆల్రెడీ 12 hours కంప్లీట్లీ స్పిన్నర్స్ వేస్తారని ఇంతకుముందు చెప్పారు. సో ఎవరు మన జడేజా, అశ్విన్ ఇంకా నూర్ అహ్మద్. సో పతిరానా వస్తాడంటే డౌట్ అని చెప్పాలి. వాళ్ళకి కావాలంటే దీపక్ హుడా కూడా బౌలింగ్ వేయగలుగుతాడు, శివం దుబే కూడా బౌలింగ్ వేయగలుగుతాడు. దీపక్ కూడా లాస్ట్ మ్యాచ్ పర్ఫామ్ చేయాలి. సో ఫస్ట్ మ్యాచ్ కాబట్టి ఐ థింక్ దే వోంట్ టేక్ ఎనీ కాల్స్, ఇదే టీంతో వెళ్తారు. ఓన్లీ ఆ ఒక్క చేంజ్ నాకు అనిపిస్తుంది. వాళ్ళు ఏమన్నా ఇంకా అవుట్ ఆఫ్ ద బాక్స్ వచ్చి ఏమైనా చేంజ్ చేస్తారా అంటే చెప్పలేము, చూడాల్సిందే. ఒక పక్కన ఆర్సీబీ వాళ్ళు వచ్చేసి లాస్ట్ టైం అయితే వాళ్ళు కూడా ఒక గుడ్ గో, అంటే మంచి స్టార్ట్ అయితే లభించింది కేకేఆర్ మీద. ఫస్ట్ మ్యాచ్ ఇనాగ్రల్ మ్యాచ్ ఈడెన్ గార్డెన్స్లో వాళ్ళు గెలిచారు. వాళ్ళ దాంట్లో కొత్త అడిషనల్ కృణాల్ పాండ్యా అక్కడ వేసి ఎవరు మన చాలా మంచి వికెట్స్ అయితే తీయడమే జరిగింది. సో వాళ్ళ టీంలో ఏమైనా చేంజెస్ ఉంటాయంటే ఛాన్సెస్ ఉన్నాయి. ఏంటంటే వాళ్ళకి పేస్ బౌలర్ మన భువనేశ్వర్ కుమార్ అయితే వాళ్ళ ఫస్ట్ మ్యాచ్ ఆడలేరు బికాస్ ఆఫ్ సమ్ అన్నోన్ ఇంజరీ ఏంటో తెలియదు కాబట్టి తను అయితే టీంలోకి తీసుకోలేదు. బట్ మళ్ళీ ఇప్పుడు తీసుకోవడం అంటే కొంచెం డౌట్ఫుల్ అని చెప్పాలి. ఒకవేళ భువనేశ్వర్ కుమార్ వస్తే మాత్రం రక్షిత్ ధర్ మాత్రం టీం నుంచి బయటికి వెళ్ళాల్సి వస్తుంది. ఇంకొకటి వాళ్ళ దాంట్లో దేవదత్ పట్టికల్ ఉన్నారు. దేవదత్ పట్టికల్ ఇప్పుడే అంత హార్ష్ కాల్ తీసుకోవడం నేనైతే ఎక్స్పెక్ట్ చేయట్లేదు. దానికి ఇంకా ఒక 2-3 ఛాన్సెస్ ఇచ్చి తను పర్ఫామ్ చేస్తారా లేదా చూడాలి. సో వాళ్ళ టీం ఎట్లుంటే విరాట్ కోహ్లీ, ఫిలిప్ సాట్, దేవదత్ పట్టికల్, రజత్ పడిదర్, లియామ్ లివింగ్స్టన్, జితేష్ శర్మ, టిమ్ డేవిడ్, కృణాల్ పాండ్యా, రషీద్ ధర్ ఆర్ భువనేశ్వర్ ఇందాక చెప్పాను తను, ఎస్ దయాల్, జాస్ హేజల్వుడ్, సుహాష్ శర్మ.
ఈ ఇద్దరు టీమ్స్లో కంపేర్ చేస్తే ఏంటంటే సిఎస్కే మాత్రం కంప్లీట్ స్పిన్తో వెళ్తుంది. ఎందుకంటే వాళ్ళకి 12 నుంచి 16 ఓవర్లు స్పిన్ చేసే కేపబుల్, 12 ఇంకా ఎక్కువ. ఈవెన్ సిఎస్కేలో రవీంద్ర కూడా స్పిన్ చేయగలుగుతాడు, దీపక్ కూడా స్పిన్ చేయగలుగుతాడు, జడేజా ఉన్నాడు, అశ్విన్ ఉన్నాడు, ఎవరు మన నూర్ అహ్మద్. సో వాళ్ళ దాంట్లో స్పిన్ అయితే చాలా అద్భుతంగా ఉంది. సో స్పిన్ వర్సెస్ పేస్ అని చెప్పొచ్చు. వీళ్ళ దగ్గర అంతగా ఏంటంటే పేస్ స్పిన్ అయితే లేదు ఆర్సీబీ వాళ్ళ దగ్గర. సుహాస్ శర్మ ఒక్కడే ఉన్నాడు. కృణాల్ పాండ్యా ఎట్లా చేస్తాడో ఏంటో మళ్ళీ తెలియదు అనమాట. వెల్, కమింగ్ టు స్టాట్స్ ప్రకారం చూసుకుంటే కనుక ఇక్కడ సిఎస్కే ఇంకా ఆర్సీబీ మధ్యలో మొత్తము వాళ్ళ జరిగిన మ్యాచెస్లో సిఎస్కే వాళ్ళు 21 సార్లు గెలిస్తే ఆర్సీబీ వాళ్ళు 11 సార్లు గెలిచారు. అంటే ఇంచుమించు డబల్ ద మ్యాచెస్ సిఎస్కే వాళ్ళు గెలిచారు ఎవరు, ఆర్సీబీ మీద. ఇంకొకటి ఏంటంటే ఇనాగ్రల్ 2008 నుంచి ఐపీఎల్ అయితే అవుతుంది, అది అందరికీ తెలిసిందే. నువ్వేం కొత్త చెప్తా అంటే ఇక్కడ ఒక విషయం చెప్తా. ఇనాగ్రల్ సీజన్ నుంచి ఇప్పటి వరకు చెపాక్ స్టేడియంలో సిఎస్కే వర్సెస్ ఆర్సీబీ మ్యాచెస్ ఒక్కసారి కూడా ఆర్సీబీ చెపాక్లో గెలిచిన దాఖలే లేవు. అంటే సిఎస్కేకే చాలా అప్పర్ హ్యాండ్. సో రేపు మళ్ళీ ఆర్సీబీ వాళ్ళు గెలిచి ఏదైతే ఆ మాట లేకపోతే ఆ బ్యాడ్ లక్ ఉందో దాన్ని పోగొట్టుకుంటారా, లేదు బోని కొడతారా చెపాక్లో ఏందో మనకైతే తెలియదు. కీ బ్యాటిల్స్ ఎవరైకుంటే అశ్విన్ వర్సెస్ రోహిత్కి ఎప్పుడు అశ్విన్ వర్సెస్ మనకి ఇంకోరికి ఎప్పుడూ ఉంటుంది. ఇంకొకటి అశ్విన్కి వచ్చేసరికి ఓన్లీ ఒకసారి డిస్మిస్ చేశాడు. కోహ్లీకి అయితే మంచి స్ట్రైక్ రేట్ ఉంది, అశ్విన్ దగ్గర 147 ఉంది. ఇంకొకటి ఏంటంటే రవీంద్ర ఎట్లా హ్యాండిల్ చేస్తాడు ఇక్కడ లెఫ్ట్ ఆర్మ్ ఆర్థడాక్స్ స్పిన్నర్ కృణాల్ పాండ్యాకి. అది కూడా ఇప్పుడు కృణాల్ పాండ్యా చాలా క్రూషల్ రోల్ ప్లే చేస్తాడు. స్పిన్నర్స్ని ఆర్సీబీ మిడిల్ ఆర్డర్ ఎట్లా ఆడుతుంది అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ ఇక్కడ. ఎందుకంటే ఆర్సీబీ వాళ్ళ దాంట్లో మనకు చూసుకుంటే ఇక్కడేమో ఆర్సీబీ వాళ్ళలో చూసుకుంటే దేవదయాల్ పడిక్కల్, రజత్ పడిదర్, లిమన్ లిమ్సెల్, జితేష్ శర్మ, టిమ్ డేవిడ్, ఇంకా ఫిలిప్ సాల్ట్ వీళ్ళు ఉన్నారు. ఈ టాప్ ఆర్డర్కి స్పిన్నర్స్ ఈ 12 ఓవర్లు స్పిన్నర్లు ఎట్లా హ్యాండిల్ చేస్తారు. సో ఇక్కడ రజత్ పడిదర్ రోల్ మాత్రం చాలా అంటే చాలా క్రూషల్ అవుతుంది. ఎందుకంటే ఫారినర్స్ ఎక్కువగా స్పిన్నర్స్ ఆడే మన ఇండియన్ కండిషన్స్కి, ఇండియన్ ప్లేయర్స్కి, స్పిన్నర్స్కి చాలా అద్భుతంగా ఆడతారు. సో రజత్ పడిదర్ స్పిన్ ఎట్లా హ్యాండిల్ చేస్తారనేది చాలా ఇంపార్టెంట్. విరాట్ కోహ్లీ లాస్ట్ మ్యాచ్ అయితే తను ఎప్పుడు ఆడే ఛాన్స్ కాకుండా తను అటాకింగ్ ఆడతారు. సో అదే అటాకింగ్ ఆడుతూ ఉండాలి అనేది వాళ్ళైతే ఎక్స్పెక్ట్ చేస్తారు. ఇది మళ్ళీ సో చెపాక్లో ఆర్సీబీ ఫైనల్గా బోని కొడుతుందా లేదా అనేది మనకి రేపు తెలుస్తుంది. నాకు తెలిసి అయితే సిఎస్కే ఆర్ ద హాట్ ఫేవరెట్స్ ఫర్ దిస్ మ్యాచెస్. ఆర్సీబీ వాళ్ళు చూసుకుని ఆడాల్సి వస్తుంది. సో నిన్న మ్యాచ్ మనకి ఏదైతే జరిగిందో మొన్న మ్యాచ్ ఓడిపోయిన వాళ్ళు ఇద్దరు ఆడారు. ఇవాళ మాత్రం ఇద్దరు టీమ్స్ వాళ్ళ ఫస్ట్ మ్యాచ్ బూస్టప్ అయ్యి గెలిచి సెకండ్ మ్యాచెస్ కోసం అయితే చూసినాం. ఎవరు గెలిచినా దిల్ బి టాప్ ఆఫ్ ద టేబుల్ ఫర్ నౌ. మళ్ళీ చూద్దాం, మళ్ళీ చెన్నై గెలుస్తుందా, ఆర్సీబీ గెలుస్తుందా, విజిల్ పోడువా లేదా ఇస్సాల్ కప్ నమ్దే టీం గెలుస్తుందా? మీకేమనిపిస్తుందో కమెంట్లో చెప్పండి. నేను చెప్పే కంటెంట్ కనుక నచ్చాలి నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.